చేతులు పైకెత్తి బలలో పాలు పొందబోతున్నాం కదా, ఓ చిన్న శుద్ధీకరణ ప్రార్థన చేసుకుందాం. ఓ చిన్న శుద్ధీకరణ ప్రార్థన, ఎవరికి వారే చేతులు నొప్పి పుడితే కిందికి దించుకోండి, పర్వాలేదు. చేతులు నొప్పి పుడితే కిందికి దించుకోండి, కానీ ప్రార్థన చెయ్యండి, శుద్ధీకరించుకోనండి. ప్రభువా, పరిశుద్ధమైన రక్తంలో నిర్దోషమైన శరీరంలో నేను పాలు పొందబోతున్నాను. నాకు యోగ్యతను దయచేయి, అర్హతను దయచేయి. నాలో ఉన్న బలహీనతలన్నీ మీ రక్తము చేత కడిగి నన్ను శుద్ధీకరించండి. అందరూ ప్రార్థనలో గడపాలి, మౌనంగా ఉండకూడదు. అందరూ కాస్త నోరు తెరిచి ఓ చిన్న ప్రార్థన చేసుకోనండి. ఏ బలహీనత ఉన్న ప్రభు సముఖములో విడిచిపెట్టుకొని ఒప్పుకొని విడిచిపెడదాం. ప్రభు నమ్మదగిన వాడు, వాటన్నిటి నుంచి విడిపించి క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేసి బలలో పాలు పొందడానికి యోగ్యతను అర్హతనిచ్చే దేవుడు ఆయన. మన హృదయాలు ఆయన రక్తము చేత కడగబడాలి. ఏ ఒక్కరు అపవిత్రంగా ఆ పరిశుద్ధమైన బలలో పాలు పొంద వీలు లేదు. అటువంటి సాహసము కానీ తెగింపు కానీ చేయకూడదు. ప్రభువా, నా హృదయాన్ని శుద్ధి చేయ్యా అయ్యా, నీ రక్తముతో నన్ను కడుగయ్యా, నీ రక్తముతో నన్ను కడుగయ్యా, నీ రక్తముతో నన్ను కడగండయ్యా, నన్ను శుద్ధిగా చేయండి అయ్యా, నాలో శుద్ధ హృదయము కలగ చేయండి అయ్యా. మాటలు, చూపులు, ప్రవర్తన, క్రియలు, ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలు ఏదో ఒక దాని ద్వారా నేను నీతో అయ్యా నీకు ఆయాసకరమైన పని చేశానయ్యా. అయ్యా, నా హృదయాన్ని కడగండి, మీ రక్తముతో కడగండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. నా విమోచకుడా, నా హృదయ అంతరంగాన్ని పరిశోధించు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఓ చిన్న ప్రార్థన చేయండి, ఒక్క నిమిషమైన ఓ చిన్న ప్రార్థన చేయండి. శుద్ధీకరించుకుందాం ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిబా షకతుతరల రబా షకతురల రబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓరి మనరక షకతుతరల రబా షబకతుత. యా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. శుద్ధీకరించండి, సంఘాన్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా హృదయాలను కడగండి అయ్యా, మీ రక్తము చేత కడగండి అయ్యా, మీ రక్తము చేత కడగండి అయ్యా. ఎబినేజరే, నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అందరూ ఓ చిన్న ప్రార్థన చేయండి. అందరూ ఆరాధనలోనికి వెళ్లే ముందు మీ హృదయాలను దేవుని తట్టు తెరచి, మీ యొక్క మనస్సులను దేవుని తట్టు తెరచి, హృదయముతో ఆరాధన, మనస్సుతో ఆరాధన, ఆత్మతో ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి నోరు తెరవబడి ఓ చిన్న ప్రార్థన చేయండి, శుద్ధీకరించుకోనండి, దేవునితో సమాధాన పడండి, దేవునితో సమాధాన పడాలి. ఏ చిన్న పాపమైనా విడిచిపెట్టుకోవాలి, ఏ పొరపాటైనా విడిచిపెట్టుకోవాలి, అది రహస్యమైనదైనా విడిచిపెట్టుకోవాలి. దేవుని వైపు చూడడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఎస్. కమాన్, అలాగే ప్రభుతో మమేకమైపోదాం. నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంత పాపును యేసు రక్తము, యేసు రక్తము
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. అందరం యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము, యేసు రక్తము. అమూల్యమైన రక్తము, యేసు రక్తము. సిల్వలో నాకై, అందరం చప్పట్లు కొడుతూ ప్రభువును కనపరచండి. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సమాధాన పరచును యేసు రక్తము. సమాధాన పరచును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. ఓహో యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. రోగములను పాపును యేసు రక్తము. పాడదాం. రోగములను పాపును యేసు రక్తము. దురాత్మల పారద్రోలును యేసు రక్తము. దురాత్మల పారద్రోలును యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. శక్తి బలమును ఇచ్చును యేసు రక్తము. శక్తి బలమును ఇచ్చును యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. నీతిమంతులుగా చేయును యేసు రక్తము.
రక్తము దుర్నీతినంత పాపును దుర్నీతినంత పాపును ఓహో యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు 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 యేసు రక్తము శక్తి బలము నీచును యేసు రక్తము శక్తి బలమును ఇచ్చును యేసు రక్తము శక్తి బలమును ఇచ్చును యేసు రక్తము శక్తి బలమును ఇచ్చును యేసు రక్తము రోగములను బాపును యేసు రక్తము రోగములను బాపును యేసు రక్తము దురాత్మల పారద్రోలును దురాత్మల పారద్రోలును యేసు రక్తము యేసు రక్తము ప్రభు 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 యేసు రక్తము యేసు రక్తము అందరం రిబాల రబా బాబా బషల రబా రిబా బాబా 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 రిబాల రబా బాబా రిబా బాబా బాబా బషక తుతరల రబా బాబా రిబా బాబా 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 రిబా బాబా బషక తుతరల రబా బాబా రిలా రబా బాబా రిబాల రబా బాబా బాబా రిబా షల రబా బాబా కతుతరల యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము
ఓరిబా నీల రబా రికా షకతురా ల రబా షికతురా ల రబా రిబా ల రబా షికల రబా ఓరిబా ల రబా బాబా రిబా బాబా రిబా రిబా ల రబా షికతురా ల రబా ఓ యేసు రక్తము ప్రభు యేసు రక్తము 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 యేసు రక్తము ప్రభు యేసు రక్తము రిబా ల రబా బాబా బాబా పొందుకో యేసు నామములో అభిషేకాన్ని అనుభవించు అభిషేకాన్ని అనుభవించేస్తున్నాము అభిషేకాన్ని అనుభవించేస్తున్నాము రిబా ల రబా బాబా షలా రబా రిబా ల రబా బాబా రిబా రిబా షకతురా ల రబా బాబా రిబా ల రబా బాబా రిబా షలా రిబా ల రబా బాబా రిబా బాబా రిబా ల రబా బాబా రిబా బాబా రిబా బాబా రిబా బాబా రికా ల రబా బాబా చోపలు కొడుతూ దేవుని కనపరచండి. భాషలతో మాట్లాడగలిగిన వాళ్ళు భాషలతో మాట్లాడుతూ ప్రభువును మహిమపరచండి. భాషలతో మాట్లాడగలిగిన బిడ్డలు భాషలతో మాట్లాడండి. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కనపరుద్దాం. రీ బాబా ల రా బాబా రీ బాబా 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 షకతు ల రా ల రా బాబా బాబా రీ బాబా బాబా రీ బా ల రా బాబా పొందుకో యేసు నామములో పొందుకో యేసు నామములో పొందుకో పరిశుద్ధాత్మను పొందుకో పరిశుద్ధాత్మను అనుభవించే యేసు నామములో పరిశుద్ధాత్మను అనుభవించు పరిశుద్ధాత్మను అనుభవించే యేసు నామములో రీ బా ల రా బాబా రీ బా షల రా బాబా అనుభవించు పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించు రీ బా ల రా బాబా రీ బా షకల రా బాబా రీ ల రా బాబా రీ బాబా రీ బా ల రా రీ బాబా షమల రా బా కతుతర ల రా బా కతుతర అనుభవించే యేసు నామములో మాట్లాడే యేసు నామములో రీ బా ల రా బాబా వరములతో ఫలములతో నింపబడుదువు గాక. స్వస్థత విడుదల స్వస్థత విడుదల స్వస్థత విడుదల యేసు నామములో స్వస్థత విడుదల రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడే. దేవుని ఆత్మ వశం దేవుని ఆత్మ వశంలోనికి వచ్చేసి ఓ రిబా బాబా రిబా ల రా బాబా యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక విడుదల కలుగును గాక మూయబడిన గర్భాలు తెరవబడును గాక. ఏదైనా ఒక నూతన కార్యము ఈ జూన్ మాసంలో మీ కుటుంబంలో జరుగును గాక. ఏదైనా ఒక నూతనమైన కార్యం ఏదైనా ఒక నూతనమైన కార్యం ఈ జూన్ మాసములో యేసు క్రీస్తు నామములో మీ కుటుంబాల్లో జరుగును గాక జరుగును గాక. ఏదైతే ఆటంకం ఉందో యేసు నామములో ఆటంకం కొట్టివేయబడును గాక. కొట్టివేస్తున్నాను ఇప్పుడే కొట్టివేస్తున్నాను ఇప్పుడే కొట్టివేస్తున్నాను ఇప్పుడే. శాపము తొలగిపోవును గాక రోగము కుదుర్చబడును గాక సమాధానము కలుగును గాక సమాధానము కలుగును గాక సమాధానము కలుగును గాక. సమాధానపు ఆత్మ ఏలుబడి చేయాలి ఈ రోజు నుంచి. కుటుంబాలలో సమాధానపు ఆత్మ ఏలుబడి చేయాలి ఈ రోజు నుంచి. నడుములో ఉన్న సమస్య, గొంతులో ఉన్న సమస్య, లంగ్స్లో ఉన్న సమస్య, కడుపులో ఉన్న సమస్య యేసు నామములో ఆయన రక్తము చేత స్వస్థత కలుగును గాక.
గాయపడిన హస్తము ద్వారా స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, ప్రతి చీకటి తొలగిపోవును గాక. తలపెట్టి పూనుకున్న పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో యేసు నామములో అవి సఫలము చేయబడును గాక, సఫలము చేయబడును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఆత్మస్వరూపిగా పని చేయుచున్నాడు ఆయన. కుడి చేయి పైకెత్తి నీ గురించి, నీ కుటుంబం గురించి ఓ చిన్న ప్రార్థన చేసుకో. అది ఏదైనా కూడా నా ప్రభు శాంక్షన్ చేయబోతున్నాడు. అది 100% ఇది గ్యారెంటీ. అది ఏ కఠినమైన పరిస్థితి అయినా దేవుడు మార్చబోతున్నాడు ఆయన. నీ కుడి చేయి పైకెత్తి మనస్సులో ప్రార్థన చేసుకో. నీ పెదాల నుంచి మాట రానివ్వద్దు, నీ పెదాల నుంచి మాట రానివ్వద్దు. నీ మనస్సులో ప్రార్థన చేసుకో. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. నిన్నే వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో యేసయ్యా, నిన్నే నమ్ముకున్నా యేసయ్యా. అందరం అందరం నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా యేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. మరొకసారి అద్భుతం చేయుమయా నా బిగ్గరగా, అద్భుతం చేయుమయా యేసయ్యా, యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో యేసయ్యా. అద్భుతం చేయుమయా నా నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను.
నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నీ వంటి వారు లేరయ్యా. యేసయ్యా, అందరం యేసయ్యా అని పిలుద్దాం. యేసయ్యా, యేసయ్యా, నా కుటుంబంలో జోక్యము చేసుకోండి అయ్యా. యేసయ్యా, నా కుటుంబంలో జోక్యము చేసుకోండి అయ్యా. యేసయ్యా, నా కుటుంబంలో జోక్యము చేసుకోండి అయ్యా. మార్పు దయచేయండి అయ్యా, మార్పు దయచేయండి అయ్యా. నీ కార్యము జరిగించండి అయ్యా. యేసయ్యా, నీ కార్యము జరిగించండి, నీ కార్యము జరిగించండి. నీ కార్యము నేను చూడాలి, అద్భుతం అనుభవించాలి. యేసయ్యా, యేసయ్యా, నేను నీ కుమార్తెను, నేను నీ కుమారుణ్ణి. నా కుటుంబంలో జోక్యం చేసుకో, నా కుటుంబంలో జోక్యం చేసుకో, నా కుటుంబంలో జోక్యం చేసుకో. నిన్నే నమ్మి ఉన్నాను. చెప్పండి అందరూ, నిన్నే నమ్మి ఉన్నాను, నిన్నే నమ్మి ఉన్నాను. ధనమును నమ్ముకోవడం లేదయ్యా, బలాన్ని నమ్ముకోవడం లేదయ్యా, మెడిసిన్ నమ్ముకోవడం లేదయ్యా, బంధుత్వాన్ని నమ్ముకోవడం లేదయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. యేసయ్యా, యేసయ్యా, శ్రేష్టమైన కార్యం, శ్రేష్టమైన కార్యం నా ఇంట్లో జరుగునుగాక, నా ఒంట్లో జరుగునుగాక, నా కుటుంబంలో జరుగునుగాక. దురాత్మ కార్యము యేసు నామములో తొలగిపోవునుగాక. చెప్పండి, నా ఒంట్లో జీవము రావాలి, నా ఒంట్లో జీవము రావాలి, నా ఇంట్లో జీవాధిపతి రావాలి, జీవాధిపతి రావాలి. ఓ మార్పు నేను చూడాలి, అనుభవించాలి, అనుభవించాలి. ఇందుకు ఆటంకంగా ఉన్న ప్రతి దురాత్మ ప్రభావము యేసు నామములో కొట్టివేస్తున్నాను చెప్పండి, కొట్టివేస్తున్నానని చెప్పండి, కొట్టివేస్తున్నాను. అల్లరి శక్తులు కొట్టివేస్తున్నాను, దురాత్మ శక్తులు కొట్టివేస్తున్నాను. చెప్పండి, కొట్టివేస్తున్నానని చెప్పండి. మీ నోట్లో జీవ మరణాలు ఉన్నాయి, మీరు పలకండి జీవాన్ని. నా ఇంట్లో జీవం రిలీజ్ అవ్వాలి, నా ఒంట్లో జీవం రిలీజ్ అవ్వాలి. నువ్వు వాడుతున్న మెడిసిన్ పని చేయాలంటే దేవుని కృప కావాలి. నువ్వు వాడుతున్న మెడిసిన్ పని చేయాలంటే దేవుని కృప కావాలి. ఆరోగ్యం కావాలంటే దేవుని కృప కావాలి. ప్రయాణాలు దీవించబడాలంటే దేవుని కృప కావాలి. కృపాక్షేమాలు మన వెంట రావాలంటే దేవుని కృప కావాలి. నువ్వు తలపెట్టి పూనుకున్న పనులు జరగాలంటే దేవుని కృప కావాలి. దేవుని సేవకునిగా ప్రవచనమైతే చెప్తున్నాను, ఈ సంవత్సరంలో కాదు, ఈ నెలలోనే ఒక అద్భుతాన్ని నీ కుటుంబంలో చూడబోతా ఉన్నావు, కన్నులారా చూడబోతా ఉన్నావు, అనుభవించబోతున్నావు. ఆ సంతోషాన్ని దేవుడు ఒక మార్పు తీసుకురాబోతా ఉన్నాడు. నువ్వు సంతోషపడే కార్యము చేయబోతున్నాడు ఇంట్లో. Going to be joy. Hallelujah, 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 hallelujah. హృదయాలు దర్శించిన దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒక మార్పు తీసుకొస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతనమైన కార్యాలు అనుమతిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసయ్యకు మహిమ కలుగును గాక. విశ్వాసముతో నేను పలికే మాట చెప్పండి. మీ చెయ్యి ఒక చెయ్యి పైకి విశ్వాసంతో, నా ఇంట్లో సమాధానం కలుగును గాక, నా ఒంట్లో రోగము తొలగిపోవును గాక, ఆరోగ్యము నా చేతిలోనే ఉండును గాక, నా ప్రయత్నాలు సఫలమవును గాక, నా బిడ్డలు క్షేమముగా ఉండుట నా కండ్లతో చూచుదును గాక, నా భర్త మార్పు నొందుట నా తరములోనే జరుగును గాక, ఆర్థికంగా ఈ సంవత్సరం నేను స్థిరపరచబడుదును గాక, కోర్టు సమస్యల నుండి సంఘ బిడ్డలు విడుదల పొందుదురు గాక, ప్రతి ఇంట్లో దేవదూతల యొక్క పరిచర్య జరుగును గాక, నా ఇంట్లో కూడా జరుగును గాక. నా ప్రభు నువ్వు పలికిన దాన్ని ఆమెనన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచ. నీ బిడ్డలు ప్రయోజకులు కాబోతా ఉన్నారు. నువ్వు ఊహించనంత ఎత్తుకు దేవుడు తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. వారు ఆలోచించిన దానికంటే గొప్ప ఈవులను ఇవ్వబోతున్నాడు ఆయన. శ్రేష్టమైనవి ఇవ్వబోతా ఉన్నాడు నీ బిడ్డలకి. జ్ఞానము, బుద్ధి, వివేకము కలిగిన హృదయము నీ బిడ్డలకిచ్చును గాక, నీ బిడ్డలకిచ్చును గాక, నీ బిడ్డలకిచ్చును గాక, నీ బిడ్డలకిచ్చును గాక. ఈరోజు నువ్వు దేని కొరకు వచ్చావో ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఆయన. నువ్వు దేని కొరకు వచ్చి నిలబడ్డావో ఆ కార్యం సఫలపరచబడుతుంది. సఫలపరచబడడానికి దేవుడు అనుమతించాడు. తన కార్యాన్ని జరిగి ముగిస్తాడు ఆయన. ధైర్యంగా ఉండండి, భయపడొద్దు. నువ్వు ఒంటరి దానివి కావు. దూతలను నీ కొరకు అపాయింట్ చేశాడు ఆయన. పరిశుద్ధాత్మని సహాయం నీకు దొరుకుతుంది. నువ్వు ఒంటరి వాడవు కావు. దేవుడు నీ పక్షమందున్నాడు. దేవుడు నీతోనే ఉన్నాడు. నీ స్ట్రగుల్స్ అన్ని విషయాల్లో ఆయన జోక్యం చేసుకోబోతున్నాడు. అది ఏ స్ట్రెస్ అయినా దేవుడు విడిపించబోతున్నాడు. ఏ ప్యాథటిక్ కండిషన్ అయినా విడుదల పొందబోతున్నావు. దేవుని జోక్యము చూడబోతున్నావు నువ్వు. స్త్రీలారా ధైర్యంగా ఉండండి. యవ్వన బిడ్డలారా ధైర్యంగా ఉండండి. పురుషులారా ధైర్యంగా ఉండండి. చదువుకోబోతున్న బిడ్డలారా ధైర్యంగా ఉండండి. నా ప్రభువు తన దూతలను నీకు ముందుగా పంపించబోతా ఉన్నాడు ఆయన. సరైన త్రోవలో నడిపించబోతున్నాడు ఆయన. ధైర్యంగా ఉండండి. దేంట్లో కృంగిపోతున్నావో దాంట్లో నీకు మరలా ఒక నూతనమైనటువంటి కృపను అనుగ్రహించి నిన్ను ఆ కృంగిపోతున్న విషయాల్లో పైకి లేవనెత్తుతాడు ఆయన. నిన్ను నిలబెడతాడు. అవమానం పొందిన చోట నువ్వు ఘనత పొందుతావు. అవమానించిన వారి నిన్ను పొగిడేటట్లు చేస్తాడు ఆయన. చీదరించిన వారే, చిత్కారంతో మాట్లాడిన వారే నీ వైపు తేరి చూచేటట్లు చేస్తాడు ఆయన. నీ తలను పైకెత్తుతాడు. నీ కొమ్ములను పొడుగు చేస్తాడు. నీకు ఘనతనిస్తాడు ఆయన. నోర్లు మూయించే దేవుడు ఆయన. క్షేమస్థితిని కలిగించేవాడు ఆయన. నిన్నెన్నడు తోకగా చేయడు ఆయన. తలగానే ఉంచుతాడు ఆయన. తలగానే ఉంచుతాడు. ప్రస్తుత పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నా రాబోతున్న వాటిని దేవుడు అంటున్నాడు, రాబోబు కాలమందు నీకు మేలు కలుగునను నమ్మకమున్నది. మేలు కలగబోతుంది రాబోబు కాలములో. ధైర్యంగా ఉండు. బిడ్డల భవిష్యత్తు గురించి కలవరపడొద్దు, కంగారు పడొద్దు. దేవుని చేతులకు అప్పగించావు కదా, ధైర్యంగా ఉండు. తగిన సమయంలో దేవుడు ఘనంగా మార్చేస్తాడు. మనం మాత్రం మన ఆధ్యాత్మిక జీవితాల్లో స్థిరపడిపోదాం. కడుపులో దేవుని భయం కలిగి ఉందాం. ఇదే ప్రార్థనా జీవితాన్ని కొనసాగిద్దాం. ఇదే భక్తిలో ముందుకెళ్ళిపోదాం. ఇదే ఆత్మ వరముల చేత, ఫలముల చేత సంఘంలో నాటబడదాం. దేవుని రాకడ కొరకు, రాజ్యము కొరకు గువ్వవలె మూలుగుదాం. రెక్కలు కట్టుకొని పైకి ఎగురుదాం.
ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను